వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోర్స్. ఈ వీడియోలో నేను కొద్దిగా ప్రొసీజర్స్ ఫర్ ఇంపోర్టింగ్ గోల్డ్ ఇంటూ ఇండియా అంటే గోల్డ్ ఎలా ఇంపోర్ట్ చేయాలి దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు చాలామంది నన్ను కాంటాక్ట్ చేసి సార్ గోల్డ్ ఇంపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు, చాలామంది అడుగుతున్నారు ఎలా ఇంపోర్ట్ చేయాలి అని అడుగుతున్నారు. అయితే చాలామందికి ఒక అపోహ ఏముందంటే ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ ఆ కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి గోల్డ్ అనేది వస్తుంటుంది, చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. అయితే అక్కడ నుంచి మనం ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ మంచిగా అమ్ముకోవచ్చు కదా అన్నట్టు అంటున్నారు, అంటే అలా చెప్తుంటారు. అయితే ఇక్కడ చూడండి, గోల్డ్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. మనము వేరే కమోడిటీస్ ఏదైనా కావచ్చు ఇంపోర్ట్ చేసుకోవాలంటే కొద్దిగా ఈజీగానే ఉంటుంది, కానీ గోల్డ్ అనేది అలా ఉండదు. గోల్డ్ అనేది ఒక రిజర్వ్. అంటే గోల్డ్ మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇండియా యొక్క కరెన్సీ యొక్క బ్యాలెన్స్ అనేది లాస్ అయిపోతుంది. కాబట్టి ఆ బ్యాలెన్స్లో డిస్టర్బెన్స్ అవుతుంది కరెన్సీలో. కాబట్టి గోల్డ్ని అలా మనము డైరెక్ట్గా ఇంపోర్ట్ చేయలేము. ఇప్పుడు ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఎలాగో దుబాయ్ వెళ్తుంటారు, అటు ఇటు వెళ్ళేసి అక్కడ నుంచి కొనేసి వచ్చేస్తుంటారు. కానీ దానికి కూడా లిమిట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి ఇది ఐడియా ఉండదు, తెచ్చుకుంటే ఏమవుతుందంటే కస్టమ్స్లో పట్టుకున్నప్పుడు దాని మీద ఫైన్స్ వేయడం జరుగుతుంది. అయితే మరి ఇంపోర్ట్ చేయగలుగుతామా, మరి ఇండియాలో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా అమ్మాలి, దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇస్తున్నాను. చేయాలంటే మీరు చేయొచ్చు, కానీ మరియు మేము కూడా ట్రై చేసినాము, కానీ ఇక్కడ రేట్ చూస్తే కొద్దిగా మనకి ఇండియాలో దొరికే ప్రైజే మనకి దొరుకుతుంది. ఇలా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు చూడండి, గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, గోల్డ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కస్టమ్ డ్యూటీస్ అవి చూద్దాము. అకార్డింగ్లీ టు ద లేటెస్ట్ యూనియన్ బడ్జెట్, ద టోటల్ కస్టమ్ డ్యూటీస్ ఆన్ ద గోల్డ్ బార్ అండ్ ద గోల్డ్ ఓర్ నౌ స్టాండ్ ఎట్ 15% అండ్ 14.35% వరకు కస్టమ్ డ్యూటీస్ అనేవి దాని మీద పడతాయి. విత్ అన్ అడిషనల్ ఆఫ్ 3% జిఎస్టీ పడుతుంది. అంటే ఇక్కడ చూడండి, జిఎస్టీ 3%, ఇక్కడ 15 నుంచి 14.35% కస్టమ్ డ్యూటీస్ ఒకటి పడుతుంది, జిఎస్టీ పడుతుంది. ప్లస్ కన్స్యూమర్స్ విల్ నౌ పే 18.45% ఇన్ ట్యాక్స్ ఫర్ రిఫైన్డ్ గోల్డ్ ఉంటుంది. ప్లస్ నార్మల్ గోల్డ్ డైరెక్ట్ మనము ఎక్స్కవేట్ చేస్తుంటాం కదా, ఆ గోల్డ్ రఫ్ గోల్డ్ ఉంటుంది. మరియు రిఫైన్డ్ అంటే రిఫైనరీ నుంచి వచ్చే రిఫైన్డ్ గోల్డ్. ఇప్పుడు దీని మీద మనకి 18.45% ట్యాక్స్ అనేది పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిమిలర్లీ ద గోల్డ్ రిఫైనరీ విల్ నౌ బీ పేయింగ్ 17.78% ట్యాక్స్ ఫర్ గోల్డ్ ఓర్ కంపేర్డ్ టు 13.39% ట్యాక్స్ ప్రీవియస్లీ. అంటే ఇంతకుముందు 13.39% రిఫైనరీస్ పే చేసేవాళ్ళు, ఇప్పుడు 17.78 పే చేస్తున్నారు. ఇది ఒకటి. నెక్స్ట్, ఎంటైటీస్ అలౌడ్ టు ఇంపోర్ట్ గోల్డ్ బార్స్ ఇంటూ ఇండియా. పర్మిషన్ ఉంది, పర్మిషన్ అయితే ఉంది, ఇంపోర్ట్ చేయొచ్చు. యాజ్ పర్ ఆర్బీఐ సర్క్యులర్ ఇక్కడ చూసినట్టయితే మనము ఎక్కడి నుంచి తెప్పియాలి, ఎలా తెప్పియాలి, పర్మిటెడ్ ఎంటైటీస్ ఉన్నాయి, ఎంటైటీస్ టు ఇంపోర్ట్ గోల్డ్ బార్స్ ఇంటూ ఇండియా. ఇక్కడ ఎవరంటే వాళ్ళు ఇంపోర్ట్ చేయలేరు గోల్డ్ని. అలా మనం ఏదో సర్టిఫికేషన్లు తయారు చేసేసి గోల్డ్ ఇప్పుడు తెప్పించుకుందాం కదా అన్నట్టు ఆర్డర్ చేసేస్తున్నాము, తెప్పించుకుందామని అలా ఆలోచిస్తుంటారు చాలామంది. ఇందులో చాలామంది స్కామ్కి కూడా గురి అవుతుంటారు, అంటే లాసెస్ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఫారినర్స్ ఏమంటే వాళ్ళకి ఐడియా ఉండదు కదా, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే గోల్డ్ మేము మీకు ఇస్తాము, ఇండియాకి పంపిస్తాము, సప్లై చేస్తాము అని చెప్తారు. అయితే 40% పే చేయండి, 30-40% పే చేయండి అని అడుగుతారు. అయితే ఇక్కడ నుంచి మన ఇండియన్స్ ఏం చేస్తారంటే పాపం చాలామంది ఏం చేస్తారు, 40-30% అక్కడ అడ్వాన్స్గా పే చేసేస్తారు, దాని తర్వాత ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ ఇండియాలో అలా డైరెక్ట్గా మనం గోల్డ్ ఇంపోర్ట్ చేయలేమని అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు ఏమైపోతుంది, ఆ 30-40% 50% అడ్వాన్స్ అనేది లాస్ అయిపోతుంది. అయితే ఇలాంటి విషయాలు ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే ఇంపోర్ట్ చేస్తే బాగుంటుంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి కొన్ని ఇవి ఉన్నాయి, కార్పొరేషన్స్ ఉన్నాయి, వాళ్ళకే పర్మిషన్ ఉంది, అక్కడ నుంచి మనము తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి ఉందంటే మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్, ఎంఎంటీసీ, మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ
ఎంఎంటీసీ వాళ్ళ వెబ్సైట్ ఉంది, అక్కడ వెళ్ళేసి మనం కాంటాక్ట్ చేసి అక్కడ నుంచి మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం, వాళ్ళతోనే తీసుకోగలుగుతాం. డైరెక్ట్గా మనము ఎవరికో అక్కడ సెల్లర్కి డబ్బులు పంపించేసి డైరెక్ట్గా మన కంపెనీ పేరు మీద మనం తీసుకోలేము. మనకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఈ ఎంఎంటీసీ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళకే కంపల్సరీ కాంటాక్ట్ చేయాలి. అలాగే ఇంకో బాడీ ఉంది హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ కార్పొరేషన్, వీళ్ళకి కాంటాక్ట్ చేయాలి గోల్డ్ కావాలంటే. నెక్స్ట్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎస్టీసీ, ప్రాజెక్ట్ అండ్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పిఈసి, వీళ్ళకి కాంటాక్ట్ చేయాలి. ఎస్టీసీఎల్ వీళ్ళకి కాంటాక్ట్ చేయాలి. ఎంఎస్టీసీ లిమిటెడ్ వీళ్ళకి కాంటాక్ట్ చేయాలి. డైమండ్ ఇండియా డీల్కి కాంటాక్ట్ చేయాలి. నెక్స్ట్ జెమ్స్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్స్ ఉన్నాయి వాళ్ళకి. నెక్స్ట్ స్టార్ ట్రేడింగ్ హౌస్ ఓన్లీ ఫర్ ద జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టార్ ట్రేడింగ్ హౌస్కి కాంటాక్ట్ చేస్తే ఓన్లీ ఏం ఐటమ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టర్కి ఉంది ఇది. నెక్స్ట్ ప్రీమియం హార్స్ ట్రేడింగ్ ఆర్ ప్రీమియం హార్స్ ట్రేడింగ్ హౌస్, వీళ్ళకి చేస్తే కూడా ఇక్కడ నుంచి కూడా మీరు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఇది రిజిస్టర్డ్ బాడీస్ అన్నట్టు, ఇది ఇండియాలో రిజిస్టర్డ్ బాడీ, వీళ్ళతోనే మనము ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం, డైరెక్ట్ చేసుకోలేము. ఎనీ అదర్ ఏజెన్సీ అథరైజ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఏ కార్పొరేషన్స్కి ఇచ్చిందో వాళ్ళ నుంచి మనం తెప్పించుకోగలుగుతాం. నెక్స్ట్ లిమిటేషన్ ఆన్ ద ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఇండియా, లిమిటేషన్స్ కూడా పెట్టినారు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. ద వెయిట్ ఆఫ్ ది గోల్డ్ ఇంక్లూడింగ్ ఆర్నమెంట్స్, అంటే బిస్కెట్ తెచ్చిన గోల్డ్ బిస్కెట్ కావచ్చు లేదంటే ఆర్నమెంట్స్ అవన్నీ కలిపేసి 10 kgs కన్నా తక్కువ పర్ ప్యాసింజర్ మనం తీసుకోవచ్చు, అని అంటే 10 kgs వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాయిన్స్ అండ్ మెటీరియల్స్ ఈజ్ ప్రొహిబిటెడ్, ఇది కాయిన్స్ అండ్ మెటీరియల్స్ అని ప్రొహిబిటెడ్. నెక్స్ట్ ఇది గోల్డ్ వాళ్ళకి అంత మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎంటైటిల్స్ ఆర్ పర్మిటెడ్ టు ఇంపోర్ట్ గోల్డ్ సోల్లీ ఫర్ ఎక్స్పోర్ట్ అండ్ నో అదర్ పర్పస్. ఎంటిటీస్ అంటే కంపెనీస్ అన్నట్టు. ఇప్పుడు సపరేట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఇంపోర్ట్ చేసేసి బల్క్లో మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాలి. అయితే అలా చేస్తే ఏమవుతుందంటే గవర్నమెంట్కి బెనిఫిట్ వస్తుంది. తక్కువ ప్రైస్లో ఇంపోర్ట్ చేసుకుని మరి ఎక్కువ ప్రైస్లో ఫారిన్ కంట్రీస్కి అమ్మితే ఇండియా యొక్క ఎకనామీ పెరుగుతుంది. కాబట్టి ఆ ఎంటైటీస్కి కంపెనీస్కి పెద్ద పెద్ద కంపెనీస్కి అలా బెనిఫిట్ ఉంటుంది. అందులో ఇలా చేసుకోవచ్చు. ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు కూడా చదవచ్చు. నెక్స్ట్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అయితే నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏముందంటే ఇక్కడ వీళ్ళతోనే మీరు తీసుకోగలుగుతారు. మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్, హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ కార్పొరేషన్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, ప్రాజెక్ట్ అండ్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్, ఎస్టీసీఎల్, ఎంఎస్టీసీ, వీళ్ళతోనే మీరు తీసుకోగలుగుతారు గోల్డ్ కావాలంటే. ప్రైస్ చూడండి, వీళ్ళ వెబ్సైట్లో వెళ్ళేసి ప్రైస్ చూడండి, మీకు బెనిఫిట్ వస్తుందంటే మీరు అక్కడి నుంచి కొనండి, లేదంటే ఇండియాలోనే కొనొచ్చు. మీరు దుబాయ్ నుంచి తెస్తుంటారు చాలామంది, అక్కడి నుంచి కూడా మీరు దుబాయ్ నుంచి తెచ్చే వాళ్ళ ప్రైస్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది, అక్కడి నుంచి కూడా కొనొచ్చు. మీరు అక్కడి నుంచి కొని కూడా మళ్ళీ రీసేల్ చేసి అలా బిజినెస్ చేయొచ్చు, లేదంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే గోల్డ్కి సంబంధించింది ఇంపోర్ట్ చేయాలంటే తప్పక వీళ్ళతో చేయాలి. మరి అడ్డదారిలో ఇక్కడి నుంచి తెప్పించుకుందాము, ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కస్టమ్స్లో ఇక్కడ అక్కడ అని చాలామంది చేస్తుంటారు. కానీ చూడండి, ఒక 2-3 times అలా చేసినా కానీ అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడో రిస్క్లో పడతారు 100%. కస్టమ్ అథారిటీస్ కూడా చూస్తుంటారు, వాళ్ళకు కూడా మొత్తం స్కానర్స్ అవి అన్నీ ఉంటాయి కాబట్టి అది రిస్కే ఉంటుంది. ఆ రిస్క్లో పోయే బదులు మంచిగా ప్యూర్గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తే మన ఇండియాకు కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మంచిగా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఈ కార్పొరేషన్స్తో కాంటాక్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి. దెన్ మీకు ట్రైనింగ్ కంప్లీట్ కావాలి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించినంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. ప్లస్ మొత్తం బిజినెస్ సెటప్ మరియు లైఫ్ టైం మీకు సపోర్ట్ కావాలి, ఇంకా ప్రోడక్ట్ సప్లైలో కావాలి, లేదంటే బయ్యర్ సపోర్ట్, సెల్లర్ సపోర్ట్, ఇవన్నీ కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. నేను నెక్స్ట్ వీడియోలో వేరే విషయాల గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ.